హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వీడియో మా ఫ్యామిలీతో ఉప్పల్లో శిల్పారామంకి వెళ్ళిన ఫ్రెండ్స్. ఆ వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను కదా, అది ఫుల్ వీడియో పెడతాను కదా, ఇదే ఫ్రెండ్స్. మేమందరం కలిసి అలా అక్కడ బండి మీద వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడ మా ఆయన పార్క్ చేసింది. అక్కడ నుంచి మేము ఎంట్రీ అండి. ఇది వెళ్తున్నాం మేము ముగ్గురం. మా ఆయన బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నారండి. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మొత్తం అలా అక్కడ ముందు ఒక శిల్పం కూడా గడ్డి ఉంది కూడా బాగుంది ఫ్రెండ్స్. అంటే చూడడానికి మంచిగా ఉంది. పోవచ్చు, మంచిగా పిల్లలతో పోయి సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్రెండ్స్. వీలుంటే ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్యామిలీతో బాగుంటుంది. ఇటు సైడ్ ఉంది కదా, అక్కడ టికెట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి 40 రూపీస్, చిన్నవాళ్ళకి 20-15 ఉంది ఫ్రెండ్స్. లోపల అదే మొత్తం బయట బ్యాక్గ్రౌండ్ తీసినాము ఫ్రెండ్స్. లోపలికి వచ్చినాము. ఈ లోపల నుంచి ఇది లోపల సైడ్ అన్నట్టు. పెద్ద గది ఉంది కదా గేట్ లెక్క, ఇది లోపల సైడ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం గార్డెన్. ఇక్కడ చిన్న స్టేజ్ లెక్క ఉంది. ఇలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న క్యాంటీన్ లెక్క ఉంది, కూర్చొని తినడానికి కూడా బాగుంది ఫ్రెండ్స్. అలా క్యాంటీన్ చూపించుకుంటూ చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అది వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తూ ఉండండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా మీకు ఏం వీడియోలు కావాలో మీరు నాకు కామెంట్ చేసారనుకో, నేను ఆ వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. మీరు నా నుంచి ఏ విధంగా ఇంకా ఏ వీడియోల నుంచి తెలుసుకోవాలి, ఎక్కడేం తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నాకు కష్టపడి అక్కడికి వెళ్ళి నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలా మేము ఇక్కడికి ఆడుకునే ఐటమ్స్ అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మేము అక్కడికి వచ్చిన మా పిల్లలు పోయి ఆడుకుంటూ ఉన్నారు. నా కూతురు వచ్చింది. ఎంత పెద్ద లోతుగా ఉంది మమ్మీ, అది భయం వేసిందని నా కొడుకు అక్క నేను నిల్చొని ఒక 2 సెకండ్ కూర్చొని మళ్ళీ ఇలా వచ్చిండు, మళ్ళీ ఉరుకుతూనే ఉన్నాడు. ఆ పిల్లలకి అవి ఆడుకోవడానికి బాగుంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇవి చూడడానికి బాగున్నాయని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా వెళ్ళిన ఫ్రెండ్స్. నా కూతురికి ఫోన్ ఇచ్చి అలా నేను అలా పెట్టుకొని చూస్తూ ఉన్నా. అలా అటు నుంచి మా ఆయన వస్తుండు. డాడీ తీసుకో డాడీ ఫోన్, నేను కూడా పోతానని మా ఆయనకు ఫోన్ ఇచ్చింది. నా కొడుకు చూస్తుండు, నా కొడుకుని ఎత్తుకునే నా కొడుకు చూస్తుండు. నా కూతురు వచ్చింది, ఆడుకోవడానికి వెళ్తుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు మాత్రం ఆడుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఎండ టైంలో వెళ్ళినాము. 2:30-3 గంటల మధ్యలో వెళ్ళినాము. కొంచెం ఇక్కడ చల్లగా ఉండే ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు. అలా వర్షం పడుతుందేమో అనుకొని ఆ టైంలో వెళ్ళినాము. అక్కడికి వరకు ఫుల్ ఎండ వెళ్ళింది. ఆ ఎండల కంటే ఈవినింగ్ టైం 5-6 లోపల వెళ్తే ఈవినింగ్ వచ్చి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. మంచిగా వెళ్ళి ఆడుకోవచ్చు. ఇదంతా అది గార్డెన్ ఫ్రెండ్స్. అలా బ్యాక్ సైడ్ తీద్దామని నేను అలా నడుచుకుంటూ వెళ్ళిన. మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. అయితే చక్రాలు ఎక్కున్నాయి ఫ్రెండ్స్. అక్కడ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పడిపోతారు జాగ్రత్త అని చెప్తున్నా ఫ్రెండ్స్. నా కొడుకు ఏం కాదు మమ్మీ నేను పడిపోను అనుకుంటే అలా తిరుగుతుండు. నేను పడిపోను మమ్మీ అంటుండు. ఎలా అటు నుంచి బయటకు వచ్చిండు. రా నాన్న ఇటు రా, అక్కడ వద్దు పడిపోతారంటే వీడికి వచ్చిండు. మమ్మీ ఫోటోలు తీయాలంటే అక్కడ 2 ఫోటోలు తీసిన ఫ్రెండ్స్. నా కొడుకు అలా నిల్చున్నాడు, 2 ఫోటోలు తీసుకున్నా. మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ జారబండ కదా, చిన్నగా ఉంది కదా అని ఇది జారబండ జారిను. ఫస్ట్ మళ్ళీ పెద్దగా ఉంది కదా అని భయపడిర్రు వాళ్ళు. ఈ సైడ్ బోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అంత బాగలేవు, అంటే మాకు నచ్చలేదు. వెళ్ళాలి అనుకుంటే అక్కడ బోర్డ్స్ చేయొచ్చు. గలీజుగా ఉన్నాయి నీళ్ళు. ఫోటోలు దిగడానికి కొద్దిగా పర్వాలేదు. అందుకే మేము అలా నుంచి ఒక చిన్న బ్రిడ్జి లెక్క ఉన్నది, దాని నుంచి దిగేసినాము. 2 ఫోటోలు తీసుకున్నాము. అక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నాము. వస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా అప్పుడు షాపులు ఉన్నాయి ఏమో తెలియదు ఫ్రెండ్స్, కానీ అన్నీ ఖాళీ గుడిసెలు లెక్క ఉన్నాయి. ఇక అలా నడుచుకుంటే ఇక ఇటు బ్యాక్ సైడ్ వస్తున్నాము.
మా ఆయనే వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఏంటేటో నా కొడుకు మాట్లాడుకుంటూ వస్తున్నాడు, నేను మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎండ టైం కదా, అంత చెమటలు, వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాం. నా కొడుకుని రండి ఫ్రెండ్స్, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, రండి రండి అనుకుంటా ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు నా కొడుకు. అంటే ఇవన్నీ షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే మరి అంటే జనాలు రాలేదని క్లోజ్ ఉన్నవి ఏమో, కానీ కొన్ని ఉన్నవి షాపులు. అక్కడ రెండో మూడో తెలుస్తున్నాయి. మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందుకి. అక్కడ ఇంకా స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ దగ్గరికి పోవాలి అని అలా అక్కడ ఇంకా బొమ్మలు ఉంటాయి ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా బిడ్డ అలా అటుకెళ్ళి ముందుకు పోతుంది. వద్దురా అని ఇటు పిలుచుకున్నాము, ఇటు నుంచి వెళ్దామని, బొమ్మల సైడ్ నుంచి వెళ్దామని. అంటే ఊరికి పోయి కింద పడతారు అని భయం ఫ్రెండ్స్, అంతే. అక్కడ నుంచి ఇక ఇద్దరం పోయినాము, తీసుకొని వచ్చిన. ఇక ఇద్దరం నడుచుకుంటారా అండి, నేను వీడియో తీస్తాను మా ఆయన చెప్పిన. ఇక అలా నడుచుకుంటూ వస్తున్నాం, ఆయన వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఆ స్టెప్పులు బాగున్నాయి ఫ్రెండ్స్, ఫోటోలు దిగడానికి బాగుంటాయి. ఎక్కువ ఫోటోలు ఎదురు చూసినా వాళ్ళైతే మంచిగా దిగుకోవచ్చు అందులోకి వెళ్ళి. అంటే వెళ్ళడానికి ఆ బొమ్మల సందు నుంచి ఉంది మంచిగా ఖాళీగా ప్లేసు. ఆ మెట్లు ఎక్కినా, ఆ మెట్ల నుంచి దిగుతాము అనేసి వచ్చినాము. ఆ మెట్ల నుంచి దిగుతున్నాం ఫ్రెండ్స్. అంటే ఒక సరదా ఫ్రెండ్స్ అంతే. మనం ఎక్కడికెళ్ళి పోయినాం అనుకో, ఆడుకోవడానికైనా, మంచిగా ఒక ఫోటోలు తీయడానికి, ఒక వీడియో తీసుకోవడానికైనా బాగుంటుంది కదా. అట్లా అని ఎవరైనా పోతే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పోవాలి. నేను ఈ పూలని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఆ పూలని ఏమంటారు అని మిమ్మల్ని అడుగుదామని అక్కడికి ఆ పూల కాడికి వెళ్ళిన ఫ్రెండ్స్. ఈ పూలని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. మా సైడ్ అయితే వాటి 100 వరాల పూలు అంటారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఏమంటారు ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక మీతో మాట్లాడినా ఇక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ ఎండ చూడండి ఫ్రెండ్స్, అసలు ఉండలేకపోతున్నాము. అదే మీతో చెప్తున్నా, ఈ ఎండ ఇంత బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఈవినింగ్ టైంలో రండి, ఆడుకోవడానికైనా మంచిగా ఉండడానికైనా బాగుంటుందని చెప్పుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అదంతా అది స్టేజ్ ఉంది కదా, స్టేజ్ చుట్టూ ఉండే గార్డెన్ చెట్లు అన్నట్టు ఫ్రెండ్స్. అవి ఒక్కసారి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, మీరు చూడడానికి బాగుంది కదా, ఒకసారి వెళ్ళండి. ఈ వెనక సైడ్ బ్యాక్గ్రౌండ్ అది ఆడుకునేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఉయ్యాలు గినము. తర్వాత ఇవి తిరుగుతుండే నాకు కళ్ళు తిరిగి ఆపండి అన్న. ఆ తర్వాత నా కొడుకు తిరిగిండు ఎక్కువసేపు. పోయిన తర్వాతకి ఇక ఉయ్యాలు ఎక్కిన ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది కదా, అది ఎక్కినాం. మంచిగా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా మనము మన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు, మనము సంతోషంగా ఉంటాము. వాళ్ళని బయటకు తీసుకోక చాలా రోజులు అయింది, అందుకే ఎటైనా తీసుకుపోండి మమ్మీ డాడీ అంటే ఇక అలా అని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. వాళ్ళు ఆడుకోవడైనా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంట్లో ఉండి వాళ్ళకు కూడా అట్లా బోర్ అనిపిస్తాయి కదా, అందుకే అలా తీసుకెళ్ళినాం ఫ్రెండ్స్. అవి ఎక్కుతున్నారు. మా ఆయన ఏమో అవి కింద పడరు, జాగ్రత్త అని మా ఆయన చెప్తుండు. కింద పడితే ఏమన్నా అయితే మనకు ప్రాబ్లం. వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనము తట్టుకోలేం కదా ఫ్రెండ్స్. అది చిన్నగా దిగిండు, నా కొడుకు దిగిండు. ఇక తర్వాత గార్డెన్కి వెళ్దాము అనేసి నేను అక్కడ నిల్చున్నా. గార్డెన్కి వెళ్దాం పా అని అంటే నా బిడ్డ పోయి నడుస్తూనే ఉన్నది, ముందు నడుస్తూనే ఉంటుంది. అది ఇక తర్వాత ఇక నా కొడుకుని తీసుకొని ఇక నేను ఇట్లా అమ్మ ముందు వెళ్ళిపోయింది కదా, నేను నా కొడుకుని తీసుకొని ఇలా నడుచుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్. ఆ స్టేజ్ కనిపిస్తుంది కదా, అదంతా అవన్నీ షాపులు ఉండేవి, షాపులన్నీ మూసి ఉన్నాయి. స్టేజ్ కాడికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఆ రోజు ఈవినింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, అక్కడ అందరు రెడీ అవుతున్నారు. అంటే మేము అలా ఎండ ఉంది కదా, అలా కూర్చుందామని అలా కూర్చున్నాం ఫ్రెండ్స్. అక్కడ వాటర్ బాటిల్ మర్చిపోయినా ఫ్రెండ్స్. నేను ఇక స్టేజ్ మీదకి ఎక్కినాము. కొద్దిసేపు అసలు డ్యాన్స్ రాదు, మామూలుగా అలా డ్యాన్స్ వేద్దామని. ఆ స్టేజ్ కదా బాగుంటుందేమో అనేసి అలా ఇలా కొంచెం డ్యాన్స్ చేసినా కానీ రాదు, అలా ట్రై చేసిన. నా కొడుకు ఇట్లా మెట్ల నుంచి రమ్మంటే అసలు మెట్ల నుంచి రావట్లేడు. నేను ఇట్నే వస్తా అని అట్నే ఎక్కిండు. నా కొడుకు నేను అలా కొద్దిసేపు ఉన్నాము. చూడు డ్యాన్స్
నా కూతురు వచ్చింది. దిగినాము. ఆ రోజు మంచి స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇలా మొత్తం చైర్స్ వేసింది ఫ్రెండ్స్. అంటే ఒక ప్రోగ్రామ్ అదే కూచిపూడి ఏదో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఇక మొత్తం చైర్స్ వేసారు. మేము ఆ నుంచిగా ఆ ముందు నుంచి నడుచుకొని వచ్చినాం. కొడుకు ఉడుకుతుండు. ఇదంతా అది మధ్యలో ఉంది కదా ఫ్రెండ్స్, అది దాని తర్వాతకి మొత్తం ఇది మధ్యలో ఉన్న గార్డెన్ ఫ్రెండ్స్. అలాగ మీకు చూపించుకుంటూ నేను వెళ్తున్నా. ఇవి ఎద్దులు అటు ఇటు రెండు ఉంటాయి మధ్యలో ఆ గార్డెన్ లోపల. మంచిగా కూర్చోవడానికి కూడా బాగుంటుంది మంచిగా ఈవినింగ్ టైంలో అయితే. మీకు చూపించుకుంటూ నేను అలా వెళ్తున్నా. అక్కడ ఇంకా ఈవినింగ్ టైం అయితే ఆ రాళ్ళు ఉన్నాయి కదా, దాని నుంచి వాటర్ కూడా వస్తాయి మంచిగా. అక్కడ కూర్చొని నా బిడ్డ ఒక రీల్ చేసింది ఫ్రెండ్స్, అదే పెద్ద మూవీలో పాటకి, అది మీకు పెట్టలేదు. ఇక్కడ ఒక రీల్ చేసింది, అలసిపోయింది ఆ రీల్ మీకు పెట్టలేదు. అది ఫుల్లో వీడియో తీసిన కదా, అందుకే మీకు పెట్టలే. అలా క్యాంటీన్కి పోయినాము. ఆకలి అవుతుందంటే క్యాంటీన్కి పోయినాము. ఒక ఎగ్ పప్పు తిన్నది. నా కొడుకేమో ఒక నాకు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, అందుకే నేను తింటున్నా అని అన్నది. నా కొడుకేమో బాదం పాలు తెచ్చిండు, మనకి బాదం పాలు తాగిండు. ఇంకా నాకు లాలీపప్పు కావాలి అని ఇంకా అలిగిండు ఫ్రెండ్స్. అక్కడ నా కొడుకు ఒక చిన్న లాలీపప్పే 35 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో స్టేజ్ ఉందన్న కదా, అక్కడికి వెళ్ళిన బొమ్మ కాడికి వెళ్ళిన అక్కడ కుండ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంది మమ్మీ అని నన్ను అడుగుతుండు. అదే కుండనానా, అది మా చిన్నప్పుడు ఉండేదని అని చెప్పేసి మేము అలా స్టేజ్ నుంచి దిగి వచ్చినాం ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అలా లాస్ట్ టైం మేమిద్దరు నా కూతురును ఫోటోలు తీసుకున్నాం ఫ్రెండ్స్. పక్కకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.